క్రింది వాటిని జతపరిచినట్లయితే అంటే రావూరి భరద్వాజ కవి పరిచయంలో ఈ మూడింటిని కూడా మనం జతపరుచుకున్నట్లయితే కథా సంపుటాలు 37, అలాగే నవలలు 17, పిల్లల కథలు 43. రాము మామిడి తోటలో ఎవరెవరితో మాట్లాడాడు వరుస క్రమం చూసుకున్నట్లయితే కాకి, తుమ్మెద, చేమ ఇలాంటివి ఎక్కువగా అడుగుతుంటాడు. పరివర్తన పాఠంలో రాము మామిడి తోటలో ఎవరెవరితో మాట్లాడాడు వరుస క్రమం. కాకి, చేమ రాబోయే ఏ కాలం కోసం భయపడుతున్నాయి? వానాకాలం కోసం భయపడుతున్నాయి. రాము చీమ మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడిగాడు. ఆత్రంగా అనే పదానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే ఆటోపం, సంరంభం, హడావుడి ఈ మూడు కూడా ఆత్రంకి పర్యాయ పదాలు. క్రింది వాటిని జతపరిచినట్లయితే చకచక నడవడం, గలగల సెలయేరు, వలవల ఏడవడం, పకపక నవ్వడం, టపటప వాన చినుకులు. క్రింది వాటిలో వేరుగా ఉన్న పదము దోమ. ఇక్కడ కుక్క, పిల్లి, గేదె అనేవి జంతువులకు సంబంధించినవి. అయితే దోమ అనేది కీటకం. సో అందుకే ఇది వేరుగా ఉన్న పదం అయింది. వీటిని చదవడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. వీటిని చదవటం వల్ల అంటే తరగతి పుస్తకాలు, వార్తాపత్రికలు, గ్రంథాలయ పుస్తకాలు. వీటిని చదవటం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. పడవ నడపబోయి పూల పడవ నడపబోయి అను గేయ రచయిత వింజమూరి శివరామరావు. వింజమూరి శివరామరావు గారి బిరుదు కళా ప్రపూర్ణ. గోర్కి కథలు అనే రచన ఎవరిది? వింజమూరి శివరామరావు గారి రచన గోర్కి కథలు. మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం పూర్వజన్మ సుకృతం. ఈ మాటలు ఎవరితో అన్నారు? భీష్ముడు ద్రోణాచార్యుడితో అన్నారు. ద్రోణుడు విలువిద్య నేర్పించడానికి అంగీకరించగానే పరుగు వచ్చి ద్రోణునికి పాదాభివందనం చేసింది ఎవరు? అర్జునుడు. ఉపాయం అనేది డాష్. ఉపాయం అనేది ఇతిహాసం, మహాభారతం. సత్యమహిమ గేయ రచయిత అవధాని రమేష్. నా ముద్దు బిడ్డల అనుచు తెన్నెలు చూచి మోమెట్లు కనుగొందు కనులెప్ప చుప్పేటి అను గేయ కథల పాదాల సరైన క్రమము. సో ఇక్కడ వీటిని ఎక్కువగా ఎగ్జామ్లో ఎలా అడుగుతారండి. సో చూద్దాం ఇప్పుడు. అనుచు తెన్నెలు చూచి ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ కనులెప్ప చెప్పేటి ఇది సెకండ్ వన్. నెక్స్ట్ నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు ఇది సరైన క్రమం. ఒక పల్లెటూరులో అకలంక చరితుండు అనే గేయంలో అకలంక అనగా అర్థము మచ్చలేని చెడు గుణాలు లేనట్టి. ఇది అకలంక అంటే అర్థము మచ్చలేని లేదా చెడు గుణాలు లేనట్టి. ఉత్త చేతుల పోయి తత్తరం బెటు దీర్తు అను గేయంలో తత్తరం అను పదానికి అర్థము గాబరా. క్రింది వాటిలో క్రియాపదాలు కోసారు, తెచ్చారు, వెళ్ళారు ఇవన్నీ క్రియాపదాలే. కన్నడ గేయం అనే గేయానికి మూలం ఎన్సీఈఆర్టీ. సత్యమహిమ అనే పాఠ్యభాగం అవధాని రమేష్ గారి ఏ రచన నుండి తీసుకోబడింది? గుజ్జన గూళ్ళు. అవధాని రమేష్ తల్లిదండ్రులు ఇది కూడా అడగరండి. క్రింది వానిలో అవధాని రమేష్ రచన కానిది? గోర్కి కథలు ఇది వింజమూరి శివరామారావు గారి రచన ఇది. అయితే అవధాని రమేష్ గారి రచనలు చూసుకున్నట్లయితే కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. అవధాని రమేష్ గారి జన్మస్థలం ఇది కూడా శతాబ్దం అడిగే అవకాశం ఉంది. అవధాని రమేష్ ఏ శతాబ్ది?
20వ శతాబ్ది. అవధాన్ రమేష్ 20వ శతాబ్ది. ఏ కాలుది నేరం అనేది డాష్ మర్యాద రామన్న కథలు. నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం సత్యమహిమ. క్రింది వాటిలో వ్యాసంకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యభాగం ముగ్గుల్లో సంక్రాంతి. నలుగురు అన్నదమ్ములు తీర్పు కోసం ఎవరి వద్దకు వెళ్ళారు? ఏ కాలుది నేరం కథలోని నలుగురు అన్నదమ్ములు తీర్పు కోసం ఎవరి వద్దకు వెళ్ళారు అంటే రామన్న దగ్గరకు వెళ్ళారు. నలుగురు అన్నదమ్ములు ఏ వ్యాపారం చేస్తున్నారు? నలుగురు అన్నదమ్ములు దూది వ్యాపారం చేస్తున్నారు.